दिगम्बरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगम्बरा 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 श्रीपादवल्लभ दिगम्बरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगम्बरा 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 श्रीपादवल्लभ दिगम्बरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगम्बरा 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 श्रीपादवल्लभ दिगम्बरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद అనుగ్రహించే ప్రభుత్వం సాయిబాబా కోరుడి అనుగ్రహమును ఈ కుండను అందుచేత సాయిబాబాను ఆశ్రయించే వారికి అందరికీ తప్పక శ్రేయుండును. ప్రీతి సాయి అని ఉన్నది. ఇంద్రియములను శాంతింపజేయున్నది. సాయి తత్వం సాయిబాబా అనే తత్వం నా యందు సాయుజ్య స్థితిలో ఉన్నదని గ్రహించుము. షిరిడి సాయిబాబా ఆవిర్భావ విశేషం. పరమ పూజనీయులైన ఓ స్వామి జ్ఞానం చేయనప్పుడు వేషధరైన ఒక సన్యాసి చూచుతున్న అతడు అల్లా మాలిక్ అనే పలుమార్లు అనుకొనిచుండును. అతడు ఒకనొక వేప చెట్టు కింద కూర్చుని వయసు సుమారు 16 సంవత్సరాలను తన దర్శనార్థం వచ్చిన ఒకనితో నేను నానక్ అని చెప్పును. వేరొకనితో నేను భరద్వాజ గోత్ర సద్బ్రాహ్మణుని చెప్పును. అతను మరింత నా గురుస్థానము ఇచ్చట గురు శుక్రవారం అర్చన చేయవారు అదృష్టవంతుడు అని చెప్పాను. స్వామి ఆ యవన సన్యాసి దర్శనము ధ్యానమంతయు శ్రవణ నాకు మాత్రం శ్రీపాదవల్లి దర్శనం కాలేదు. ఆ యవన సన్యాసి కూర్చున్న వేప చెట్టు కింద ఎవరో కొంతమంది మనుషులు వచ్చి దానిలో ఒక చిన్న గుహ కలదు. 4 వైపులు 4 దీపములు ప్రకాశవంతంగా వెలిగించారు. కొంతసేపటికి సన్యాసి వచ్చేటకు వచ్చి ఆ గుహద్వారమును మూసివేయించి నా గురుస్థానం ఎవరు తెరవరాదు. స్వామి నా జ్ఞానము ఈ ప్రకారం